ప్రైజ్లా. మరి టుడే దేవుని వాగ్దానం ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సామెతలు 28:13 ఉంది ఈ మాట. మన అతిక్రమములు ఎల్లప్పుడు కూడా మనం ఒప్పుకునే వారమే ఉండాలి. ఎందుకంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూడండి, ఏలయనగా తన శరీరరచనలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. గలతీ 6:7-8 ఉంది మాట. చూశారు కదా ఎంత శ్రేష్టమైన మాటలో. ఎందుకంటే దాన్ని మనం ఏమి విత్తుతామో ఆ పంటే కోస్తామన్నమాట. మనం ఎదుటి వాళ్ళకి ఏది జరగాలని లేకపోతే ఏది తలంచుతామో అదే మనకి సంభవిస్తుంది. కాబట్టి మనం అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలని, అతిక్రమములను దాచిపెట్టువాడు అస్సలు వర్ధిల్లడు. దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క కనికరము మనం పొందుకుంటాము. మరి అలాగే పొందుకుందామా? ఆమెన్. హల్లెలూయా.